రోజు అయితే రౌడీ సింగర్ బ్రోజ్ అయితే పిల్లో అమిషా అయితే సాంగ్ అయితే రిలీజ్ అయితే అయింది. మా కినాలు చూపెడతా గాయస్, చూడండి ఎట్లా వర్షంతో రెండి పోయింది కట్టా. ఇదే అయితే ఈ వాటర్ ఏమో మా చెరువు నుంచి అయితే వస్తుంది. చూడండి బాగు పామ్ 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 పామ్. రామ్ రామ్ కేడు చార్జీ. హలో గాయస్, సో చేనులో అయితే వచ్చేసినాము. వర్షం అయితే పడుతుంది. సో మా దగ్గర ఒకటే కత్తి ఉన్నాయి. సో మేమైతే ఇంతమంది ఉన్నాం గాయస్. మొద్దు కొట్టడానికి వచ్చినాం. సడన్ లో అయితే వర్షం. మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి. సో మన వర్షం అయితే ఈరోజు డిస్టర్బ్ అయ్యి వేసింది. సో లెట్స్ గో. ఇప్పుడైతే మా కినాలు చూపెడతా గాయస్, చూడండి ఎట్లా వర్షంతో రెండి పోయింది కట్టా. ఇదే అయితే మా కెనాలు. సో చాలా రెండుగా అయితే వెళ్తుంది. సో ఇదైతే మా చెరువు నుంచి అయితే వర్షం వస్తుంది. సో ఇదైతే కథ. చెప్పు గో. మన మోనా భాయ్ అయితే మందు కొట్టడానికి వచ్చిండు. చల్లేస్తుందా? ఈ వాగు లెక్క అయితే వర్షం వాటర్ అయితే వస్తున్నది. సో గాయస్ ఘాట్ అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు అది మినిమం ఒక 1 అవర్ అయితే అయింది. సో తగ్గుతుందేమో చూసినా వర్షం అయితే తగ్గుతలేదు. సో వర్షంలో మా విలేజ్ ఎట్లా ఉంటో చూపిస్తా. చూడండి ఎంత వర్షం అయితే పడ్డది, ఎంతో స్పీడ్లో వస్తున్నదో. ఇప్పుడైతే రెగ్యులర్గా వర్షం పడుతుంది అనుకుంటామేమో, అసలు గట్టిగా అయితే వర్షమే పడలేదు. సో మా చెరువు నిండితే వర్షం గట్టిగా పడినట్టు. సో ఈ రోజుకైనా చెరువు అయితే నిండా నా డౌట్ అయితే. చూద్దాం నిండుదా లేదా అని. చూడండి గాయస్ మా కెనాల్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. సో వాటర్ అయితే మంచిగా అయితే రెండే అయితే ఉన్నది. మా విలేజ్ సో గుట్ట దగ్గర అయితే ఉంటుంది, మంచి బ్యూటీగా. సో ఎంత హైలైట్గా కనిపిస్తుందో. సో మొత్తం చుట్టూ గ్రీనరీ, రైట్ సైడ్ ఏమో కెనాలు, లెఫ్ట్ సైడ్ ఏమో చెరువు. సో అన్ని పొలాలు, గట్రాలు, అదే గోపాల్పేట్ విలేజ్. వాటర్ అయితే చెరువు నుంచి అయితే వస్తుంది. సో ఇదే కెనాల్. సో ఈ వాటర్ ఏమో ఈ కెనాల్లో అయితే కలవదు, దానికోసం అయితే బ్రిడ్జ్ అయితే కట్టిండ్రు. సో లైట్ కరెంట్ కూడా ఉన్నది. పోయి వేడి చాయ్ చేసుకోవాలి ఇప్పుడైతే. సో ఇది కెనాల్. సో ఇట్లాంటి సౌండ్ అంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది ఈ సౌండ్. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా అందంగా ఉందో. ఈ వాటర్ ఏమో మా చెరువు నుంచి అయితే వస్తుంది. చూడండి బాగు పామ్ 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 పాము. అగ్గో చూపెడతా, అగో అది పామే. పాము వీడియో రికార్డ్ చేసిన. సో మొత్తం అయితే ఈ వాటర్ అయితే లక్ష్మీపూర్లో అయితే కలుస్తుంది. రామ్ రామ్ కేడు చార్జీ. గాయస్ చూడండి మా రోడ్ ఎట్లా అయిపోయింది, మొత్తం వాటర్ అయితే నిండింది. ఒరే బాబు. సో ఈ చెరువు లెక్క అయిపోయింది గాయస్. సో చెరువు లెక్క అయిపోయింది గాయస్. మంచిగా స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదే మా కెనాల్, అందమైన కెనాల్. గాయస్ ఇప్పుడైతే పాము చూసిన వెళ్తుంది సడన్గా అయితే భయపడ్డాయి. చిన్న పాము ఉండే. సో ఇక్కడ నుంచి వాటర్ నుంచి ఇక్కడ నుంచి కొట్టుకొచ్చింది. సో ఇంకో వాటర్ ఫాల్ చూపెడతా, చూద్దాం. సో దీనికి వాటర్లో వెళ్ళి మనకు మస్తు ఇష్టం. గాయస్ చూడండి వాటర్ ఫాల్ సీదా అయితే నేరుగా అయితే కెనాల్లో అయితే పోయి కలుస్తుంది. హాయ్ అందరికీ రామ్ రామ్. ఈ రోజు అయితే రౌడీ సింగర్ బ్రోజ్ అయితే పిల్లో అమిషా అయితే సాంగ్ అయితే రిలీజ్ అయితే అయింది. సో మన చిన్న పిల్లల్ని అయితే చూపెడదాం. సో మన అయితే అందరూ అయితే సో గోపి బ్రోజ్ అయితే ఫ్యాన్స్ ఉన్నారు. సో
వాళ్ళని అయితే ఒక సాంగ్ అయితే పెడతాము. సో ఫస్ట్ అయితే పిల్లో అనుస డీజే ఫుల్ సాంగ్. సో ఆల్రెడీ అయితే నేను చూసేసా 2-3 ఒక మినిమం ఒక 5-6 సార్లు చూసిన. ఇప్పుడైతే పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిండ్రు. సో ఇప్పుడైతే చూపెడతాము. సో 10 అవర్స్ అయింది, 24,000 వ్యూస్ అయితే ఉన్నది. సో బెస్టే. సో ఒకసారి పెడదాము. అరే అందరు సైలెంట్ ఓకేనా? ఓహో యాడొచ్చింది. గాయస్ మా వాళ్ళకి ఇప్పుడే అయితే చూపెట్టిన సాంగ్ ఎట్లా అనిపించిందో. ఆల్రెడీ డైలీ వింటున్నారు మా వాళ్ళు. ఇప్పుడైతే సాంగ్ ఎట్లా అనిపించిందో వీళ్ళకైతే అడుగుదాము. సో చెప్తారో లేదో చూద్దాం. మా బంజారా సిగ్గుపడతారు, ఎక్కువ సిగ్గుపడుతున్నారు. కెమెరా అంటే అనట్లేదు కదా. సో హాయ్ पहिला साइलेंट सो पहला तुम्हारा नाम क्यों ओके कर సో శ్రీకాంత్ సాంగ్ ఎట్లా అనిపించిందిరా? సూపర్ అంతేనా? సో ఇప్పుడు మాకు గోవింద్ చెప్తాడు. చెప్పురా పాట పాడు. దీన్ని నడుములో సో మన కుట్టి పాప వస్తున్నాయి. నేనైతే మినిమం ఒక 10 వీళ్ళతోటి 3-4 సార్లు అయింది. మినిమం మస్తు అంటే ఒక 10 పైన అయిపోయింది. సో మీకు ఎట్లా అనిపోయి సాంగ్ ఒకసారి చెప్పండి.